దేశంలో నక్సలిజం అంతం, మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించాం. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన. చర్చలతోనే సమస్యల పరిష్కారం అని వెల్లడి. ఆయుధాలు చేపట్టే యోచన తగదని హెచ్చరిక. తెలంగాణ ఘటనల ప్రత్యేక ప్రస్తావన. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుపై ధ్వజం. దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సాయుధ తీవ్రవాద ఉద్యమానికి మూలమైన మావోయిస్టు కేంద్ర కమిటీ నిర్మాణాన్ని దాదాపు విచ్ఛిన్నం చేశామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ధ్వజమెత్తారు. వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం విముక్తికి చర్యలనే అంశంపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ అమిత్ షా ప్రసంగించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు సమీపించిన వేళ అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నక్సలిజం సమూల నిర్మూలనపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తామని హోంమంత్రి తెలిపారు. దేశంలో 12 రాష్ట్రాలు చట్టబద్ధ పాలన లేని రెడ్ కారిడార్గా మారాయి. ఏళ్ల తరబడి 12 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోయారు. నక్సల్స్ హింసలో 5,000 మంది భద్రతా సిబ్బంది సహా 20,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనంతటికీ కారణం ఎవరు? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగింది. ఇన్నేళ్లుగా గిరిజనుల అభివృద్ధికి ఎందుకు దూరమయ్యారు? గిరిజనులు ఇన్నేళ్లుగా అభివృద్ధికి ఎందుకు దూరమయ్యారనే క్వశ్చన్ నిన్న అమిత్ షా లోక్సభలో ప్రసంగించారు. సో మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని చెప్పారు. సో చెప్పినట్టుగానే దాదాపు నక్సలిజం మొత్తం పూర్తిగా అంతరించిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఒకరిద్దరు మినహా మొత్తం కమిటీ మొత్తం లొంగిపోయిన పరిస్థితి. చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. సో ఈ విషయంలో నక్సలిజం పూర్తిగా అంతమైన విషయాన్ని త్వరలో ప్రకటన చేస్తామని అమిత్ షా నిన్న చెప్పారు. దీనికి సంబంధించి పూర్తిగా చదువుదాం. సమాజంలో నెలకొన్న అన్యాయం రాజ్యాంగంలో పరిష్కారాలున్నాయని, అందుకు చర్చలే సరైన మార్గమని అమిత్ షా స్పష్టం చేశారు. ఆయుధాలు వీడి వస్తే చర్చలు జరుపుతామని, బుల్లెట్లను ఆశ్రయిస్తే బుల్లెట్లతోనే సమాధానం ఇస్తామని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి చురుకలు అంటించినట. చూద్దాం ఏమన్నాడు. నక్సల్ సానుభూతి పరులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. వారికి మద్దతుగా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని తెలిపారు. మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం నిరసనలు ప్రస్తావించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నక్సలైట్ల అనుబంధ సంస్థలు పాల్గొన్నాయి. 2018లో మావోయిస్టు భావజాలం ఉన్న గద్దర్ను రాహుల్ కలిశారు అని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల్లో నక్సల్స్ మద్దతును అంగీకరించారని ఆరోపించారు. అధికారులతో ఉన్న వ్యక్తుల మద్దతు లేకుండా రెడ్ కారిడార్ నిర్మాణం అసాధ్యం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెడ్ కారిడార్ ప్రభావానికి గురయ్యాయంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలను విమర్శించారు. మావోయిస్టులు బస్తర్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. అభివృద్ధి పనులను అడ్డుకున్నారు. ఓటు వేయకుండా ప్రజలను నిరోధించారు. ఇన్ఫార్మర్లు అంటూ అమాయకులను హత్య చేశారు. రైతుల పొలాల్లో మందుపాతలు నాటారు అని అమిత్ షా విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చాక గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయని, నక్సలిజాన్ని తీసిన ఘనత కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలకే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విధానాలతో వామపక్షవాదం అంతిమ దశకు చేరుకుందన్నారు. తెలంగాణ ఘటనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నా లోక్సభలో అమిత్ షా. సో ఏం మాట్లాడాలో చూద్దాం. నక్సల్ సమస్యలపై లోక్సభలో ప్రసంగం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఘటనలు ఈ ప్రాంత వ్యక్తుల విషయాలను లోతుగా ప్రస్తావించారు. సల్వాజూడంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం తీర్పును తప్పుపెట్టారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో 2005లో సల్వాజూడం జన ఆందోళన రూపంలో మొదలైంది. ఇది మొదలుపెట్టింది బీజేపీ కాదు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ. నక్సలైట్లు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. 2011 జూలై 5న సుప్రీంకోర్టులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ సల్వాజూడం ద్వారా రాష్ట్రం చేసే పోరాటం చట్ట వ్యతిరేకం, వారి నుంచి ఆయుధాలు వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుధాలు ఇచ్చేసిన వెంటనే సల్వాజూడం సభ్యులను నక్సల్స్ వెంటాడి చంపేశారు. అదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ దేశ చట్టాన్ని గౌరవించే వారెవరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టే వాళ్ళు కాదు. ఒక న్యాయమూర్తి తన వ్యక్తిగత భావజాలాన్ని కోర్టు ఉత్తర్వుల రూపంలో మార్చి వేల మంది అమాయక ఆదివాసుల ప్రాణాలు తీసేలా నిర్ణయం వెలువరించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టిన వారిని కూడా నిందిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగింది. 50 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పున్న కర్రెగుట్టలపై నక్సలైట్లు ఒక శాశ్వత శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ 21 రోజులు ఆపరేషన్ నిర్వహించి 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు మట్టుపెట్టారు.
ఆ మొత్తం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో మహారాష్ట్ర, బస్తర్, తెలంగాణలో మావోయిస్టులు పూర్తిగా అంతమైంది. ఈ ఆపరేషన్లో గ్రేహౌండ్స్ పాత్ర కూడా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గ్రేహౌండ్స్ని కర్రెగుట్టెలపైకి వెళ్ళడానికి అనుమతించలేదు. 2024 మొదట్లో మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ సభ్యులు 21 మంది ఉండేవారు. అందులో ఒకరిని అరెస్ట్ చేశాం. 7 లొంగిపోయారు. 12 మంది చనిపోయారు. వారు కూడా త్వరలో లొంగిపోతారని అనిపిస్తోంది. దీంతో 21 మందితో కూడిన కేంద్ర కమిటీ సంగతి ముగిసిపోయినట్లే. తెలంగాణ కమిటీలో 6 లొంగిపోయారు, 3 చనిపోయారు. ప్రధాన కార్యదర్శి బసవరాజు, హెడ్మా, వివేక్, జి రవి, కె సత్యనారాయణ రెడ్డి, గణేష్ ఉయికెల్ చనిపోయారు. వేణుగోపాల్, వాసుదేవ్, ప్రసాదరావు, చందన, దేవ్జీ, తిరుపతి లొంగిపోయారని అమిత్ షా వివరించారు. సో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు కారణంగా అమాయక ప్రజలు చనిపోయారు. అట్లాంటి అమాయక ప్రజలకు చావుకు కారణమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టింది. సో ఈ విషయంలో ఆయనకున్న భావజాలాన్ని తీర్పు రూపంలో ఇచ్చాడు సుదర్శన్ రెడ్డి. నేను సుదర్శన్ రెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాను, ఈ సందర్భంగా విమర్శిస్తున్నాను అంటూ అమిత్ షా నిన్న ప్రసంగం చేశారు లోక్సభలో. దానికి సంబంధించినటువంటి వార్త.